దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మరొక దినం మనల్ని ప్రేమించి సజీవ లెక్కలో ఉంచి ఏమండి ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించే వారిగా మనం ఉంచినందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన దేవ, దయగలిగిన మా ప్రభువ, నీ ఘనమైన పాదములకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న గొప్ప దేవ, నీకే వందనాలు స్తోత్రాలు ప్రభువ. తండ్రి, వాక్యధారణలోకి మేము వెళుచుండగా నాయన నీ ఆత్మతో సత్యత మమ్మల్ని నడిపించమని, అర్థవంతంగా వివరించే కృపనివ్వమని, నన్ను నీ సిలుచాటు మరుగుపరుచుకోనమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. వాక్య సందేశంలోకి వెళ్ళిపోదామండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాలు ఒకసారి చదవండి. 40 సంవత్సరములు నా కార్యములను చూసి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడును తను హృదయాలోచనలలో తప్పిపోవచ్చున్నారు. ఆ మార్గమును తెలుసుకొనలేదు. ఆమేన్. జీవము కలిగిన దేవుణ్ణి విడిచి వెళ్లి విశ్వాసము లేని దుష్టత్వంలోని ఎవని అందైనను ఒకవేళ ఉండనేమో అని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఎన్నోసార్లు చెప్తున్నాడు చూడండి, ఆ 40 సంవత్సరంలో నా కార్యములు చూచి మీ పితరులను పరీక్షించి శోధించిరంట. దేవుని కార్యాలు చూస్తూ కూడా ఆనాడే కాదండి, ఈనాడు కూడా మనం చూసినట్లయితే దేవుడు కృప చూపించడం ఆ రోజుకి ఈ రోజుకి ఎప్పుడు మానలేదండి. ఎందుకంటే ఆయన నిరంతరం ఉండే దేవుడు. ఆయన బాహు తక్కువైంది కాదు, ఆయన చెయ్యి కుర్చైనది కాదు. ప్రతి ఒక్కరికి ఆ యొక్క ఆలోచన, ప్రతి ఒక్కరికి సమృద్ధి ఇవ్వగలిగిన కృప కలిగిన దేవుడు అండి. అయితే నరుడి ఆలోచన బాల్యం నుండి చెడ్డది గనక దేవుని వైపు తన ఆలోచనను తిప్పుకోలేకపోతున్నాడు. చూడండి, మనం చూసినట్లయితే ఇక్కడ చెప్పబడిన మాటల్లోనే మీరు ఎల్లప్పుడూ తమ హృదయాల్లో తప్పిపోయి ఉన్నారు, నా మార్గంలో తెలుసుకోలేకపోతున్నారంట. చూడండి, దేవుని ఆజ్ఞలను, దేవుని ఆలోచన విధానాలని వారు తెలుసుకోలేకపోవడానికి గల కారణం ఏంటంటే అవిశ్వాసమే. అవిశ్వాసం చేతనే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఆయన అరణ్యంలో ఆయన కోపడింది ఎవరి మీద అండి? ఆయన 40 ఏండ్లు ఆయన్ని కోపగించాను. ఎందుకు? పాపం చేసిన వారి మీద ఆయన కోపడింది. ఏమండి, వారి సేవలే కదా అరణ్యంలో రాలిపోయింది. ఏమండి అని వారినే విశ్రాంతి దినంలో ప్రవేశించరని దేవుడు చెప్తున్నాడు. నువ్వు విశ్వాసము కలిగి ఉంటే ఆ పునాది పట్టణాలను ఇవ్వడానికి నీకే దేవుడు సిద్ధపరిచింది. ఏమండి, ఆ విధంగా వారు ఆ యొక్క అవిశ్వాసంతో దేవుడు ఇస్తానన్న ఆ ముందున్న దేశం కోసం ఆలోచన చేయకుండా ఆనాటికి ఎప్పటికప్పటికి ఏ రోజుకి ఆ రోజుకి వాళ్ళు వారి యొక్క హృదయాలని కఠినపరచుకుంటూ ఎన్ని కార్యాలు చేస్తున్నా కానీ, ఎంత దేవుడు నడిపిస్తున్నా వారి అవిశ్వాసం చేతనే వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోయారు. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం చదవము. కావున ఒక్క నిమిషం చదవండి. మునుపటి ప్రవర్తన విషయంలోనైతే చదవండి. మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొనండి. మీ చిత్తవృత్తి చాలమ్మా 22 దాకే. అన్ని జనులను నడుచుకున్నట్లు మనం నడుచుకోకూడదండి. ఎందుకంటే వారైతే అంధకారమైన మనసు కలిగిన వారు తమ హృదయాలను కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని తెలుసుకోలేరు. దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారే ఏమంటే తన మనసుకు కలిగిన వ్యర్థాన్ని అనుసరిస్తారు. వ్యర్థాన్ని అనుసరించి నడుచుకుంటుంటారు. ఎందుకంటే వాళ్ళకి జీవము కలిగిన దేవుడు తెలియదు. మనకి జీవము కలిగిన దేవుడు ఎలా తెలుసు అంటే, చూడండి, హాగరు అరణ్యంలో తన యజమాని రాజు పారిపోతున్నప్పుడు తను దర్శించినప్పుడు దేవుడికి పేరు పెట్టింది. అంటే ఆయన చూస్తున్నాడు, ఆయన మనల్ని గమనిస్తున్నాడు, మన బాధలు వింటాడని. ఈ ఆలోచన అన్యులకు ఉండదండి. ఎందుకంటే వారికి ఈ అనుభవం, వాక్యం ఉండదు కదా, జీవవాక్యం వాళ్ళకు ఉండదు. అదేవిధంగా మనం చూసినట్లయితే జీవవాక్యం ఉంటే ఒక వ్యక్తి ఏ విధంగా మార్చబడతాడంటే, ఆ ఫిలెమోను పత్రికలో మనం చూసినట్లయితే ఒనేసిము కూడా దేవుని ఒక దొంగగా వెళ్ళిపోయి దేవుని వైపు తిరగగలిగాడంటే జీవము గల వాక్యం ఉండబట్టే. ఏమండి, అతను ఒక సువార్థికుడిగా నిలబడిపోయారు. అదేవిధంగా మనం
ప్రతి ఒక్కరిని చూసిన ఈనాడు కూడా ఏమండి దేవుని వాక్యం హృదయంలో చేర్చుకున్న ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క చెడు ఆలోచనలు విడిచిపెట్టి దేవుని సన్నిధిలో ఇలా నిలుస్తున్న వారు అనేకులు ఉన్నారు. ఇది అన్యులకైతే ఉండదు, ఎందుకంటే వాళ్ళకి ఈ గ్రహింపు ఉండదు. ఎందుకంటే దేవుడు మనతో మా సత్సంబంధంగా మనతో నిత్యం మనతో తోడేవుని నడిపిస్తూ ఉంటాడు. మన ప్రతిరోజు మన ప్రార్థనలో ఆయన వింటాడు గనక మనకి యొక్క ఆలోచన అయినా కానీ మన మనసుకు కలిగిన వ్యర్థాన్ని అనుసరించి నడుచుకొనిచున్నాము. ఎందుకంటే మనిషి ఆలోచన ఏ దినముకు ఆ దినముకు మారిపోతూనే ఉంది. ఈ రోజు నెమ్మదిగా ఉందని నెమ్మదిగా ఉన్నప్పుడు కొద్దిగా నెమ్మది తగ్గిన పరిస్థితులు కొన్నిసారి ప్రతికూలంగా అనుకూలంగా లేకపోయి ఉండొచ్చు. అయినా అటువంటి పరిస్థితులు కూడా సన్నగిల్లిపోయేవాళ్ళు అనేకులు లేకపోలేదు. చూడండి యెషయా గ్రంథం 44:20. ఒక్క నిమిషం. వాడు బూడిద తినుచున్నాడు, వాని మనస్సు మోసపోయినదై తప్పుదారిని వాని తీసుకుని పోవుచున్నది. వాడు చాలు చూడండి, వాడు బూడిద తినుచున్నాడు, వాడి మనసు మోసమైపోయింది, తప్పు దారిలో వాడిని తీసుకొని పోతుంది. మనస్సు అనేది ఏమండి, అది ఒక ఆత్మని అనుసారంగా నడిస్తే తను ఒక క్రమబద్ధంగా నడుస్తాడు. వారి మనసు వాళ్ళకి సరైన మార్గంలో లేకపోతే వారు వివేచించే వారు ఆలోచించే జ్ఞానం వారికి ఉండదు. వారు చూడకుండానట్లు వారి కన్నులు కూడా కప్పబడి ఉంటాయి. ఈ యుగలోకపు దేవత వారి కన్నులకు గుడ్డితనం కలుగు చేస్తూ ఉంటది. వాళ్ళ హృదయాలు కఠినంగా మారిపోతాయి. చూడండి ఆ 24వ వచనాల్లో మనం చూసినట్లయితే, గర్భము నుండి నిన్ను నిర్మించిన విమోచకుడగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను, నేనొక్కడనే ఆకాశమును విశాలపరిచిన వాడను, నేనే భూమిని పరిచిన వాడను. ఆమేన్. చూడండి, గర్భము నుండి నిన్ను నిర్మించిన విమోచకుడగు యెహోవాను నేను సెలవిచ్చుచున్నాను, నేనే సమస్తం చేసిన వాడిని. ఏమండి, సమస్తం చేసిన వాడిని, ఆకాశాన్ని విశాలపరిచిన వాడిని నేనే, భూమిని పరిచిన వాడిని నేనే. చూడండి, దేవుని బిడ్డారా, దేవుడు మనతో మాట్లాడుతున్న విధానం చూడండి. మంచు విడిపోయినట్లుగా నేను మీ పాపములు తొలగిస్తాను, నా యొద్దకు తిరగండి అయ్యా అని చెప్పని దేవుడు పిలుస్తున్నాడు. ఆ యొక్క పిలుపుని గ్రహించిన వారు ఏమండి, ఆ యొక్క మాటలకి వారు హృదయంలో స్థానం ఇచ్చిన వారు దేవుని వైపు తిరిగి ఇలా దీవెనకరంగా జీవిస్తున్న వారు అనేకులు ఉన్నారు. అయితే కొందరికి ఆ గ్రహింపు ఉండదండి. ఆ గ్రహింపు ఉండకపోవడం వల్ల వచ్చే సమస్యలు ఏంటంటే దేవుని యొక్క కృపలను పొందుకోలేకపోతూ ఉంటాం, దేవుని యొక్క ఆలోచనలు తెలుసుకోలేకపోతూ ఉంటాం. ఆ విధంగా మనం తెలుసుకోవాలంటే ఏమంటే నువ్వు ఇంట్లో ఉండో ఈ వీడియోల్లో చూసో నువ్వు పొందుకోలేవు ప్రియా దేవుని బిడ్డ. ఖచ్చితంగా దేవుని సన్నిధానికి వెళ్ళాలా. ఎందుకంటే అది ఒక ప్రతిష్ఠితపడిన స్థలం. అది దేవుని మందిరంలో నువ్వు ఎప్పుడైతే అడుగుపెట్టి దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడతావో ఆ రోజు దేవుని మాటలు నీ హృదయానికి అద్దుకొట్టి. మనం సహజంగా చూడండి, ఇట్లా వీడియోల్లో మనం చూస్తూ ఉంటాం, ఎవరైనా వచ్చినా మాట్లాడతాం. సహజంగా ఒక పొయ్యి మీద ఏదైనా పెట్టినా కానీ అయ్యో అవి మాడిపోతుందని వెళ్ళిపోతాం. నీకు వాక్యం నీ హృదయంలోకి ఎలా నాటుకుంటుందండి? స్థిమితంగా అదే నువ్వు దేవుని సన్నిధిలో అయితే నువ్వు స్థిమితంగా కూర్చుంటావు. ప్రతి మాట నీ హృదయాన్ని తాకుతూ ఉంటుంది. ఏమండి, ఆ విధంగా మన పాపాలన్నీ మంచు వలె విడిపోయినట్లుగా తుడిచివేస్తానని ఐదో తిరగండి అంటాడు. మనం ఆయన వద్ద వైపు తిరగాలండి. చూడండి, యాకోబు పత్రిక 1:14. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడే శోధింపబడును. మరులు కోల్పబడిన శోధింపబడుచున్నాడు అంటున్నాడు. చూడండి ప్రియా దేవుని బిడ్డారా, మన ఎవడైనా నోటికి కళ్ళం వేసి పెట్టుకోకుండా తన హృదయంను మోసపరుచుకొని భక్తి గలవాడునని అనుకుని ఎడల వాడి భక్తి వ్యర్థమే. ఎందుకంటే హృదయం అనేది చాలా ప్రాధాన్యం అండి. ప్రతి ఆలోచన హృదయం నుంచే వస్తుంది. ఆ హృదయానికి మన నోటితో హృదయం కలుషితమే నిండిపోయింది అనుకోండి, పెదాల మీద అయ్యే వస్తాయి. ఆ హృదయాన్ని మనం భద్రపరచుకోవాలి. మన చెడు తలంపులు కూడా అక్కడి నుంచే మొదలవుతూ ఉంటాయి. దానిని వాక్యంతో మనం నింపుకోవాలి. తండ్రి అనే దేవుని ఎదుట పవిత్రులమై మన హృదయాలను పవిత్రంగా జీవించుకునేవాడుగా ఉండాలి. చూడండి, ఎవడైనా వాక్యం విని ఉండి
దాని ప్రకారంగా ప్రవర్తించకపోతే వాడు అద్దములో తన సమూహమును చూసుకొని మనిషిని పోలి ఉంటాడు. ఆ వాక్యాన్ని అనుసరించి వినటమే కాదండి, దాని ప్రకారంగా అనుసరించి నడవటం కూడా మనకి చాలా ప్రాధాన్యమే. ఎందుకంటే ఆ యొక్క వాక్యం ఏం చేస్తుందంటే నరాల్లోకి ఖడ్గమలు దూసుకుపోయి ప్రతి ఎముకలకు ప్రతి మూలుగులకు దూసుకుపోయి నేను ఒక పవిత్రుడుగా, ఒక సత్యవంతుడిగా, సత్య మార్గంలో నడిపించే ఆలోచన హృదయానికి ఉంటుంది. అందుకని ఆ హృదయంలోనికి, అందుకే దేవుడు అంటాడు మీ హృదయమే నా దేవాలయం అంటాడు. చూడండి సామెతల గ్రంథం 4:23 మీ హృదయములో నుండి మీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును. ఆమేన్. మన హృదయంలో నుండి జీవధారలు బయలుతాయండి. మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. మూర్ఖపు మాటలు మన నోటికి అసలు రానివ్వకూడదు. మూర్ఖపు మాటలు అంటే ఒక ఈ లోకానుసారంగా పెడద్రంగా అడ్డదిడ్డంగా మాట్లాడతారు. ఏంది చాదన చేసుకో, ఇట్లాంటి మూర్ఖపు మాటలు ఇవి. నేనెవరో భయపడను, ఇవన్నీ మూర్ఖపు మాటలే. చూడండి, పెదాల నుండి కుటిలమైన మాటలు కూడా రానివ్వకూడదు. అదేవిధంగా నీ కన్నులు ఇటు అటు కూడా చూడకూడదు. ఆ విధంగా మనం ఎంతో జాగ్రత్తగా, మనం సత్యంగా ఉండాలి. చూడండి, నీవు కుడి తట్టుకైనా ఎడ తట్టుకైనా ఎన్నడూ కూడా తిరిగేవాడిగా ఉండకూడదు. ఎందుకంటే నువ్వేమాత్రం ఈ పాపపు లోకంలో నువ్వు జాగ్రత్తగా గనక నువ్వు నడవగలిగితే, నడిచే మార్గంలో జారే ప్రమాదం ఉంటేవి కనుక నువ్వు కుడి తట్టుకైనా ఎడం తట్టుకైనా ఎన్నడూ తిరగకూడదు. నీవు నడుచు మార్గమును సరళము చేయొచ్చు, అప్పుడు నీ మార్గములను స్థిరలగును. మన మార్గాలు మొదటిగా దేవునికి అప్పచెప్పాలండి. మనం ఏ పని నిమిత్తమైనా బయటకు వెళుతున్నా, ఏ పని మనం చేయాలని మొదలు పెట్టుకున్నా అవి మొదటిగా దేవునికి మనం మొరపెట్టుకునే వారిగా ఉండాలి. దేవుణ్ణే ప్రథమ స్థానం మనం ఇచ్చుకుంటూ మన మార్గాలన్నిటికీ మనం వేకువను లేసి ప్రార్థన చేయగలిగితే మన మార్గాలు ఆయనే సరళం చేస్తాడు. చూడండి, మన మూలవాక్యమైన హెబ్రీ పత్రికలో 3:15 ఒకసారి చూస్తే, చదవండి. మీ హృదయములను 3:15 ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతము మటుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలివారమై ఉందము. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉన్నాడండి. కొన్ని పరిస్థితులు అరణ్యంలో జరిగినప్పుడు మీరు వెళ్ళండి నేను రానంటే మోషే ముందుకేసాడు. నీ సన్నిధి వస్తేనే నేను ఇక్కడి నుంచి బయలుదేరుతానాయా, లేకుంటే లేనని చెప్పని. అంటే చూడండి, అన్ని సంవత్సరములు దేవుడితో నడిచాడంటే విశ్వాసం లేకుండా నడుస్తాడండి? నమ్మకం లేకుండా నడుస్తాడా? తను పూర్తిగా సజీవంగా దేవునికి అప్పగించుకున్నాడు మోషే. చూడండి, అదేవిధంగా మనం 6వ వచనాన్ని ఒకసారి చదవమ్మా. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదుమట్టు వరకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఆమేన్. చూడండి, మోషేనే కాదండి, యేసుక్రీస్తు కూడా తండ్రి పంపించిన తన చిత్తాన్ని నెరవేర్చి నమ్మకంగా, ధైర్యముగా, నిరీక్షణ కలిగి ఉత్సాహంతో తుడమటుకు దాన్ని ఆయన చక్కగా తన తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఈ లోకానికి ఎందు నిమిత్తం పంపించాడో తన కార్యాలు మొత్తం సఫలపరిచాడు. అయితే ఈరోజు మనము కూడా దేవుని వాక్యాలని, దేవుని మాటలను ధ్యానించుకుంటూ నమ్మకంగా మనం జీవించినట్లయితే మన హృదయమే ఆయన ఇల్లు. ఇది పరిశుద్ధాత్ముడు చెప్తున్న మాటలేనండి. పరిశుద్ధాత్ముడు మనం ప్రేరేపిస్తున్న మాటలు ఇవి. పరిశుద్ధాత్ముడికి మనం ఎప్పుడు అవకాశం ఇవ్వాలా? ప్రతి సందర్భంలోనూ, ప్రతి పనిలోనూ ఇవ్వాలి. నమ్మిన వారి స్తోత్రం చెబుదామా? ఈ మాటలు మన హృదయంలో ఫలింపజేయును గాక. ఆమె తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. కృపగలిగిన దేవ, దయగలిగిన మా ప్రభువా, నీ ఘనమైన పాదములకు వేలాది స్తుతులు, స్తోత్రాలు నాయన. తండ్రి, ఆనాడు ఇజ్రాయెల్ ప్రజల ప్రభువా, అరణ్యమాగ్రుల ప్రభు, నీ యొక్క కార్యాలు చూసి కూడా నాయన తండ్రి వారిని విసిగించిన వారై ఉన్నారు ప్రభువా. తండ్రి, హృదయమే కాఠిన్యంగా మారిపోయిన పరిస్థితులు ఉన్నాయి నాయన ప్రభువా. మా హృదయాన్ని తట్టువైపు తిరిగే కృపనివ్వండి. మోషే నమ్మకంగా జీవించాడు నాయన దేవా. నీ కుమారుడైన యేసుక్రీస్తు కూడా నాయన ప్రభువా నీ ఇల్లంతటిలో నమ్మకంగా జీవించాడు. ఏ కార్యాలైతే ప్రభువా మీరు
ఏ చిత్తమైతే ప్రభా మీరు ప్రజల నిమిత్తం తండ్రి మీరు పంపించి ఉన్నారో నాయన దాన్ని సఫలపరిచినదా యేసుక్రీస్తు నాయన ప్రభా. అదే విధంగా ప్రభా ఆ మార్గంలోనే ప్రభా మేము కూడా ప్రభా మా హృదయాలను కఠినపరచుకోకుండా నాయన మా నోటికి కళ్ళు వేసుకొని ప్రభా మా హృదయంలోకి జీవధారలు వాక్యమైన జీవధారలు మాలో నుంచి ప్రవహించేలాగా మాకు అటువంటి హృదయాన్ని మాకు కల్పించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.